ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన ఈ సాయంకాల ఉపవాస ప్రార్థనకు ప్రతి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ దినం విశ్రాంతి దినం, ఉపవాసంతో దేవునితో విజ్ఞాపన చేసే దినం కనుక ఈ ఉపవాస ప్రార్థనలో ప్రతి వారు మాతో కలిసి ఏకీభవించండి. దేవుడు చేసే మేలులు పొందుకోవడానికి, దేవుని యొద్ద కొద్ది సమయం విజ్ఞాపన చేయడానికి ప్రతి వారు పూనుకొనడానికి ఇష్టపడవలసిందిగా మనం చేస్తున్నాను. స్తోత్రం 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 యేసయ్యా మీకు స్తోత్రం 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 ఏలినవాడా మీకు స్తోత్రం 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 జీవము కలిగిన దేవా మీకు స్తోత్రం 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 జీవాధిపతి అయిన యేసయ్యా మీకు స్తోత్రం 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 సైన్యాధిపతి అయిన తండ్రి మీకు స్తోత్రం 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 సైన్యములకు అధిపతి యగు యెహోవా మీకు స్తోత్రం 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 అద్వితీయ సత్యదేవా మీకు స్తోత్రం 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 నమ్మకమైన సాక్షి మీకు స్తోత్రం 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 ప్రతి మనిషిని వెలిగించుచున్న వెలుగైన దేవా మీకు స్తోత్రం 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 ఉదింపబడిన గొర్రెపిల్ల మీకు స్తోత్రం 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 దేవుని గొర్రెపిల్ల మీకు స్తోత్రం 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 ఒక్కడే కాపరిగా ఉన్నవాడా మీకు స్తోత్రం 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 మంచి కాపరి మీకు స్తోత్రం 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 ఆత్మల కాపరి మీకు స్తోత్రం 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 అధ్యక్షుడై ఉన్నవాడా మీకు స్తోత్రం 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 గొర్రెల కొరకు ప్రాణం పెట్టినవాడా మీకు స్తోత్రం 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 మా అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడిన వాడా మీకు స్తోత్రం 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 మా దోషములను బట్టి నలగొట్టబడిన వాడా మీకు స్తోత్రం 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 మా పాపములను సిలువ మీద మోసిన వాడా మీకు స్తోత్రం 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 మా బలహీనతలను వహించుకొని మా రోగములను భరించిన వాడా మీకు స్తోత్రం 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 మా వ్యసనములను వహించిన వాడా మీకు స్తోత్రం 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 మా కొరకు రక్తము చిందించిన వాడా మీకు స్తోత్రం 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 మా సమాధానార్థమైన శిక్షను మోసినవాడా మీకు స్తోత్రం 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 ప్రతి మనుష్యుని కొరకు మరణం రుచి చూచిన వాడా మీకు స్తోత్రం 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 మా కొరకు అపహసించబడిన వాడా మీకు స్తోత్రం 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 మా కొరకు నిందింపబడిన వాడా మీకు స్తోత్రం 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 మా కొరకు తృణీకరింపబడిన యేసయ్యా మీకు స్తోత్రం 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 అతిక్రమము చేయి వారిని ఒక్కనిగా హెంచబడిన వాడా మీకు స్తోత్రం 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 తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసిన వాడా మీకు స్తోత్రం 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 నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత ఇస్తున్నవాడా మీకు స్తోత్రం 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 సజీవుడై తిరిగి లేచినవాడా మీకు స్తోత్రం 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 పునరుద్ధానుడా పునరుద్ధానమును జీవమునై ఉన్నవాడా మీకు స్తోత్రం 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 ఆది సంభూతుడా మీకు స్తోత్రం 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 ప్రథమ ఫలముగా
లేపబడిన వాడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. నేను గొర్రెల ద్వారమును అననవాడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. మరణమును జయించిన వాడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. పాతాళమును జయించిన వాడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు గలవాడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థనలకించి యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. మా స్తుతులను అంగీకరిస్తున్న తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. మా స్తుతులనే సింహాసనం మీద ఆసీనుడైన దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. అద్వితీయ సత్యదేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. మా ప్రార్థనకు జవాబిస్తున్న యేసయ్యా మీకే స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ఒక పాట పాడుకుని ప్రభునామాన్ని గణపరచడానికి ఇష్టపడదాం. ఆ తదుపరి ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు కొనసాగిందాం. సాంగ్ షీట్ నుంచి 9వ పాట. ఎంత మంచివాడవు ఎంత గొప్ప దేవుడవు నీకు సాటి ఎవరు లేరయ్యా అనే పాట పాడుకుంటూ ప్రభువుని గణపరుద్దాం. మంచి దేవుణ్ణి స్తుతిద్దాం. మంచి దేవుణ్ణి గణపరచడానికి ఇష్టపడదాం. ఎంత మంచి వాడవు ఎంత గొప్ప దేవుడవు ఎంత మంచి వాడవు ఎంత గొప్ప దేవుడవు నీకు సాటి ఎవ్వరు లేరయ్యా లేరయ్యా. దేవాది దేవుడవు రాజాది రాజవు నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు రాజాది రాజువు నీవుంటే నాకు చాలయ్యా. యెహోవా 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 నా కాపరి యెహోవా 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 నా ఊపిరి యెహోవా 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 నా కాపరి యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు ఎంత గొప్ప దేవుడవు ఎంత మంచి వాడవు ఎంత గొప్ప దేవుడవు. సంద్రాన్ని శాసించి శాంతింపచేసావు పాపులను స్నేహించి పవిత్రులుగా మార్చావు. సంద్రాన్ని శాసించి శాంతింపచేసావు పాపులను స్నేహించి పవిత్రులుగా మార్చావు. నీ పేరంటే దెయ్యాలు వణికాయిలే నీ వంటి రోగాలు జడిసాయిలే. నీ పేరంటే దెయ్యాలు వణికాయిలే నీ వంటి రోగాలు జడిసాయిలే. నీలాంటి దేవుడి లోకాన లేడులే నీలాంటి దేవుడి లోకాన లేడులే. యెహోవా 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 నా కాపరి యెహోవా 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 నా ఊపిరి యెహోవా 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 నా కాపరి యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు ఎంత గొప్ప దేవుడవు ఎంత మంచి వాడవు ఎంత గొప్ప దేవుడవు. పేరు పెట్టి పిలిచావు లాజరు రమ్మన్నావు కన్నీటిని తుడిచావు కష్టాలను తీర్చావు. పేరు పెట్టి
పిలుపు లాజరును లేపిందిలే, నీ మాటలో గొప్ప శక్తుందిలే. ఆ పిలుపు లాజరును లేపిందిలే, నీలాంటి దేవుడి లోకాన లేడులే, నీలాంటి దేవుడి లోకాన లేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు. నీకు సాటి ఎవరు లేరయ్యా, లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటి నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటి నాకు చాలయ్యా. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు. మంచివాడా నీకు స్తోత్రాలయ్యా, గొప్ప దేవా నీకు స్తోత్రాలయ్యా. గొప్ప గొప్ప కార్యాలు చేసిన తండ్రి, మా యొక్క పట్ల నువ్వు చేసిన కార్యాలకే నువ్వు చూపిస్తున్న కృపకై నీకు స్తోత్రాలయ్యా. నీ నామంలో శక్తి ఉందయ్యా. అయ్యా నీ నామంలో రోగాలకి విడుదలున్నది ప్రభా. ఇదిగో నీ నామంలో ప్రార్థించగా ప్రభా దెయ్యములు వడికిపోయినాయి ప్రభా. నీ మాటలో శక్తి ఉందయ్యా, నీ చూపులో శక్తి ఉందయ్యా. అయ్యా నీ మాట ద్వారా సముద్రాన్ని శాసించవు ప్రభా. సముద్రం యొక్క అలలను ప్రభా అణిచివేసిన గొప్ప దేవుడు ప్రభా. ఇదిగో ప్రభా నైనా లాజరును ప్రభా నైనా నువ్వు పిలిచిన వెంటనే అయ్యా నైనా ప్రభా మృతుడైన లాజరును లేపిన గొప్ప దేవుడు అయ్యా. కన్నీటితో నైనా కుటుంబంలో ఆనంద బాష్పాలను కుమ్మరించిన దేవుడు. నీకు అసాధ్యమైనది ఈ భూమి మీద ఏది లేదు యేసయ్యా. నీ నామంలో సమస్తము సాధ్యమే అయ్యా. నీ నామలు ఏదడితే అది ఇచ్చే దేవుడు ప్రభా. అయ్యా నన్ను అడుగు వారికి నాయనా ప్రభా అయ్యా శీఘ్రముగా ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు కనుక ప్రభా ఇదిగో ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా అయ్యా ఈ యొక్క నేను ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలో ప్రభా అయ్యా నైనా సంగముగా కూడి ప్రార్థించే ఈ యొక్క తరుణంలో ప్రభా ఇదిగో లైవ్ ద్వారా ఏకీపిస్తున్న బిడ్డలందరి బట్టి నీకు స్తోత్రాలయ్యా. అనేక మంది ప్రభా ఉపవాసాలతో ప్రభా అయ్యా నేను ఎన్ని సందులో చేసిన విజ్ఞాపనలు మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా తండ్రి ఉపవాస విజ్ఞాపన దినాన్ని బట్టి అయ్యా నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి యొక్క నాయన రాత్రికాల సమయంలో మా ప్రార్థనలు మీరు ఆలకించడం బలహీనైన వారి కొరకు అయ్యా ప్రతి దినము ప్రభా నాయన ప్రార్థిస్తూ ఇదిగో ప్రత్యేకంగా సంఘ ఉపవాసముగా కూడి అయ్యా ప్రార్థించినప్పుడు ప్రభా నువ్వెందరికో నైనా అద్భుతం చేస్తున్నావయ్యా, స్వస్థతనిస్తున్నావయ్యా, బలహీనలు బలపరుస్తున్నావు ప్రభా. నీ నామలో సమస్త కార్యాలు చేస్తున్నావు కనుక ప్రభా అయ్యా నీ పాదాలు పట్టుకుని మేము బ్రతిమలాడుతున్నామయ్యా. అయ్యా నీ సందులో విజ్ఞాపన చేస్తున్నామయ్యా. మా విజ్ఞాపన ఆలకించండి అయ్యా. మా ప్రార్థనకు సమస్తానికే నువ్వు ప్రతిఫలం మీరు అనుగ్రహించండి ప్రభా. ఇదిగో మా దేశ పరిస్థితులను నువ్వు ఎంతగానో మెరుగుపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ యొక్క కరోనా వైరస్ ప్రభావం నుంచి నువ్వు తప్పించి అయ్యా ప్రభా నాయన తండ్రి నాయన అయ్యా నాయన ప్రజలను నువ్వు కాపాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఇంకును ప్రభా నాయన సంపూర్ణ స్వస్థత దొరక మేము అందులో ప్రార్థన చేస్తున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో మా రాష్ట్రాన్ని బట్టి నాయన ఇదిగో మా రాష్ట్రంలో మా యొక్క తూర్పుగోదావరి జిల్లాను బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అక్కడక్కడ అయ్యా కనిపిస్తున్న కొద్ది కేసులు కూడా సంపూర్ణంగా స్వస్థపరచండి అయ్యా. అయ్యా సంపూర్ణంగా ప్రభ నిర్మూలతను మీరు దయచేయండి ప్రభా. ఇంకా అది ఎవరికి స్ప్రెడ్ అవ్వకుండా ఆ వైరస్ సంపూర్ణంగా బలహీనపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా.
అయ్యా నాయన ఇంకా వైరస్ ప్రభావంతో బలహీనమైన బిడ్డలు మీరు ముట్టండి స్వస్థపరచండి హోమ్ క్వారంటైన్లో ఉండి నేను మెడిసిన్ వాడుతున్న వారికి మీరు ప్రత్యేకమైన ఆరోగ్యమును బలమును శక్తిని దానము చేయండి ఇప్పటికే వైరస్ ప్రభావంతో నాయన అయ్యా అనేక మంది నాయన బలహీనలు స్వస్థపరచే లేవనెత్తో ఇదిగో నాయన వారు వారిలో కొందరు బలహీనలు అనేక రకాల సైడ్ ఇన్ఫెక్షన్లతో అయ్యా వేదన పడుచుండగా యేసయ్యా నీవే అయ్యా నీ స్వస్థతను సంపూర్ణంగా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అయ్యా తగు జాగ్రత్తలు ప్రతి వారు నీ సందులో అయ్యా ప్రార్థించే మోకరించే అనుభవం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఇదిగో ప్రార్థన అవసరాలు కోరిన వారి పట్ల కూడా మీరు సంపూర్ణంగా అయ్యా మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నాయన ఇదిగో పల్లివేల కృష్ణవేణి అయ్యా తన యొక్క నాయన గర్భసంచిలో ఉన్నటువంటి ఆ యొక్క కంతులు కరగడం కొరకు అయ్యా నిసందులో అనేక సార్లు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డను సంపూర్ణంగా స్వస్థపరచండి ఇదిగో హాస్పిటల్ వెళ్తుండగా డాక్టర్లో ఉండి మంచి అయ్యా నాయన వైద్యము నాయన కుమార్తెకు అందివ్వబడడానికి అయ్యా అతి త్వరలో ఆమె గర్భాన్ని ధరించడానికి కూడా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా గర్భంలో సమస్త దోషాన్ని నామలో తొలగించండి నీ నామలో స్వస్థతను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మేలుతో నింపండి అయ్యా మహిమతో కప్పమని ప్రార్థిస్తున్నాను అలాగే నాయన ఇదిగో నాయన బలహీనైన బిడ్డలు నాయన అయ్యా నాయన నేను గుత్తుల విజయశ్రీకి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి అలాగే నేను వాసలో సంఘంలో కరోనా అయ్యా కూర్మిల రాజారావు గారు నాయన తన భార్యను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి నాయన బిడ్డలో ఉన్న బలహీనతను మీరు విడిపించండి అయ్యా త్వరలో స్వస్థతను దయచేయండి అయ్యా నీ బిడ్డలు సజీవులుగా ఆరోగ్యవంతులుగా నీ సందులో గొప్ప సాక్షిగా నిలవబెట్టండి అయ్యా వారిలో ఉన్న బలహీనతను తొలగించి ఆకలి పుట్టించండి అయ్యా ఆహారం ఎత్తువడానికి మీరు కృప చూపండి అయ్యా వాళ్ళు ఏ టెన్షను ఏ బలహీనత లేకుండానట్లు అయ్యా నీ కృప చేత బలపరచమని ప్రార్థిస్తున్నా అతి త్వరగా అయ్యా కోలుకొని నీ సందులో గొప్ప సాక్షులుగా బిడ్డలు నిలబెట్టమని ప్రార్థిస్తున్నానయ్యా. అలాగే దొంగ కుమారి నైనా ఆ బిడ్డలు నైనా బలహీనరాలుగా ఉంది అయ్యా నేను ఆ బిడ్డలోని విరోచనలు సంపూర్ణంగా స్వస్థపరచండి ఆమె బ్లడ్లోని ఇన్ఫెక్షన్ మీరు తొలగించండి అయ్యా నైనా డాక్టర్లో ఉండి కూడా మంచి ట్రీట్మెంట్ అయ్యా నేను అందివ్వడానికి మీరు కృప చూపండి అయ్యా బిడ్డ నీ మీద ఆధారపడుతుండగా నీ దైవిక స్వస్థతని బిడ్డ మీ దిగ రానివ్వమని ప్రార్థిస్తున్నాను అయ్యా నీ బిడ్డని మరలా నీ సందులో గొప్ప సాక్షిగా మీరు నిలవబెట్టుకోండి అలాగే వాసు గారు కుటుంబం కొరకు ప్రార్థన అవసరం కోరుతున్నారు వారి కుటుంబ అవసరతలు తీర్చండి అయ్యా కుటుంబంలో ఏ యొక్క శోధనను విడిపించండి ఏ ఒక అవసరతున్న తీర్చండి అయ్యా ఎవరు బలహీనలను మీరు స్వస్థపరచండి కుటుంబానికి రక్షణ కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను అలాగే నైనా తెనాలి ప్రాంతం నుంచి అయ్యా కిరణ్ నైనా సహోదరుడు అయ్యా తన భార్య జయ బిడ్డలిద్దరూ అయ్యా విడివిడిగా జీవిస్తూ ఒంగోలు ప్రాంతం నుంచి నైనా బిడ అయ్యా ప్రార్థనా సహాయం కోరుతున్నాడు ఆ కుమారుడు నైనా తన భార్య మనసును మార్చినైనా బిడ్డలో ఐక్యపరచబడ్డాను మీరు సహాయం చేయండి బిడ్డలో ఏక మనసు ఏక ఆత్మ కలిగించండి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను మీరు విడిపించండి ప్రతి శోధన మీరు తప్పించండి అయ్యా ఐక్యత కలిగినైనా తన బిడ్డలు తన భార్య అయ్యా బిడ్డలందరూ కుటుంబంగా మరలా అయ్యా నిన్ను స్తుతించే కృపను బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఇంకా అయ్యా అనేక మంది భార్యాభర్తల సమస్యలు ఉన్న వారిని అయ్యా మీరు నాయన తీర్చండి ఇదిగో గర్భిణీ స్త్రీలకి తగిన కాలం ఫ్రీ డెలివరీ దయచేయండి ఇదిగో అగస్టిన్ తన భార్యకి అయ్యా చక్కడ కుమారుడు ఇచ్చే తల్లిని బిడ్డను క్షేమంగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు అయ్యా నాయన ఇంకా అయ్యా కొంతమంది గర్భిణీ స్త్రీలు అయ్యా నాయన వారి గర్భాల్లో అయ్యే ఎదుగుతున్న బిడ్డలకి మీరు సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి నెల నిండి వరకు నీ ప్రత్యేక కాపుదల అయ్యా నీ బిడ్డలకి మీరు కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను ఇదిగో వివాహాల కొరకు అనేక మంది యవనస్తులు అయ్యా సిద్ధపడి ఉన్నారు కొందరికి ఎంగేజ్మెంట్లు అయ్యి ఆ వివాహం కొరకు ఎదురు చూస్తున్న ఒక చక్కటి డేట్ని మీరు సిద్ధపరచండి ఈ అద్భుతమైన రీతిలో ఆశీర్వాదకరమైన వివాహాలు జరిగించండి మరికొందరు వివాహాల కొరకు ఎదురు చూస్తున్న తగిన భాగస్వాములు యేసయ్య నేను అమలు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను అలాగే చిన్న బిడ్డల్ని చేతులకు అప్పగిస్తున్నాను ఇదిగో స్కూల్ తెరవక ఆన్లైన్ క్లాసులో చదువుతున్న బిడ్డలకి నీ జ్ఞానం ఇవ్వండి చదువు మీద ఇంట్రెస్ట్ పుట్టించండి అయ్యా ఇదిగో డిగ్రీ పిల్లలు నైనా అలాగే అయ్యా ఎంసెట్ అలాగే నీటి కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు కూడా నీ గొప్ప జ్ఞానం ఇవ్వండి అలాగే ఇంజనీరింగ్ వారు కూడా అయ్యా నేను పరీక్షలు సిద్ధమవుతున్నారు నీవే బిడ్డలకు నీ ప్రత్యేక ఆపుదల దయచేయండి ఎవరికి ఏ బలహీనత ఏ వైరస్ అంటకుండా ముందుగానే వ్యాక్సినేషన్ కూడా వారికి జరగడానికి అయ్యా అధికారుల హృదయాలు మీరుండి
అయ్యా మీరు గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇదిగో మా ప్రాంతంలో ప్రభా నాయన ప్రభా అయ్యే వ్యాక్సినేషన్ కూడా అందరికీ నేను అందుబాటులో రావడానికి సంపూర్ణంగా అందరూ నాయన ప్రభా నాయన అది పొందుకోవడానికి మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మేలుతో నింపండి ప్రభా, మహిమతో కప్పండి ప్రభా. అయ్యా ఇంకా నైనా శరీర బలహీనతలతో అయ్యే బీపీ షుగరు నైనా అయ్యే థైరాయిడ్ ప్రభా, కిడ్నీ ప్రాబ్లమ్స్ నైనా హార్ట్ అటాక్ ప్రభా, అయ్యే క్యాన్సర్ ప్రభా, అనేక రకాల వ్యాధులతో బలహీన బిడ్డలు మీరు ముట్టండి ప్రభా. స్వస్థపరచండి, నీ వైపు ఆనుకున్న బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ కృపలని బిడ్డలు భద్రపరచండి అయ్యా. నీ బలహీనతతో ఉన్న ప్రతి వారిని నువ్వు బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మా కొరకు అయ్యా నాయన వ్యసనాలు వహించిన దేవుడు, మా కొరకు అయ్యా నువ్వు నాయన ప్రభ రక్తం కార్చిన దేవుడు, అయ్యా సిలువపై మా రోగములను భరించిన దేవుడు కనుక అయ్యా నీ గాయపడిన హస్తంతో నీ ప్రజలు మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభ. అయ్యా ఈ రాత్రి నేను ఉపవాసంతో అనేక మంది నీ సందు విజ్ఞాపన చేస్తుండగా ప్రతి వారి విజ్ఞాపన మీరు ఆలకించండి ప్రభా. ఇదిగో పునరుద్ధానపు ఆరాధనలో ప్రభ మా నాయన అయ్యా త్వరగా జరగడానికి మీరు కృప చూపండి అయ్యా. అద్భుతం చేయండి ప్రభా. సంఘాలుగా కూడి మందిరాల్లో ఒక బలమైన ఆరాధన జరగడానికి అయ్యా, సంఘం మరలా బలపరచబడ్డానికి, సంఘం మరలా అయ్యా కట్టబడ్డానికి మీరు కృప చూపండి అయ్యా, కృప చూపండి అయ్యా. అయ్యా మా పరిస్థితులు సంపూర్ణంగా నాయన అయ్యా నీ స్వాధీనంలోకి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. అద్భుతం చేయండి అయ్యా, మేలు చేయండి ప్రభా. అయ్యా మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా నాయన తండ్రి ఇదిగో మందిర పనులు అయ్యా జరుగుతుండగా ప్రతి పనిని ప్రభా నీవి ఆశీర్వాదకరంగా జరిగించండి, దీవెనకరంగా జరిగించండి. పని చేయించిన వారికి బలమును, శక్తిని, ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఏ సమయానికి ఏది కావాలో నీకు తెలుసు కనుక సమస్తాన్ని నీ మందిర పని కొరకు మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా నీ సేవకులను కూడా ప్రభా అయ్యా ప్రతి స్థలమందు నువ్వు బలమైన రీతిలో వాడుకొని ఘనమైన రీతిలో వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఆత్మీయ సేవకులకు, సేవకురాలకి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా, బలమునివ్వండి అయ్యా, శక్తినివ్వండి అయ్యా. శరీర బలహీనతలను యేసునామములో దూరపరచు ప్రభా. దినదినము నీ నూతన బలంతో, నూతన శక్తి, నూతన ఆరోగ్యంతో మీరు వాడుకోండి ప్రభా. అయ్యా సహవాస సేవకులు మీరు నాయన బలపరచండి, సహవాస సేవకులను బలపరచండి ప్రభా. ఇదిగో మా బ్రాంచ్ సంఘాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా, సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నేను ఈ రాత్రి బలహీన బిడ్డలందరూ మీరు స్వస్థపరచండి అయ్యా. రేపు పునరుద్ధాన దినపు ఆరాధనలో ప్రభా అయ్యా ప్రభా నైనా ప్రతి వారు నీ మందిరంలోకి వెళ్ళి అయ్యా నేను స్తుతించి నేను ఆరాధించే కృపను అయ్యా ప్రతి వారిని మీరు అనుగ్రహించండి ప్రభా. అయ్యా నా దేవుని మంది నేను ఎప్పుడు వెళ్ళేదనాని ప్రభా ఆశతో దుప్పు నీటి వాగులోకి ఎదురు చూసినట్లుగా ప్రభా నీ బిడ్డలు నీ సందుకు వేగిరి పట్టకు, నీ సందులో స్తుతించడకు అయ్యా ఆసక్తి కలిగిన వారుగా నైనా అయ్యా ప్రభా ఆక్రందన కలిగిన వారుగా నైనా అయ్యా మీరే చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మేలు నింపండి అయ్యా, అయ్యా మహిమతో కప్పండి. ఆత్మీయ జీవితంలో అయ్యా ప్రభా అనేక మంది ఇదిగో 7వ నెల అనేక మంది బాప్తిసాలు తీసుకొని ప్రభా అయ్యా వారు ఆత్మీయ పుట్టి దినాలు జ్ఞాపకం చేసుకొని కృపను వారికి దయచేయండి ప్రభా. లోకంలోను ప్రభా ఏ పనుల ఒత్తిడిలోను ప్రభా నైనా ప్రభా అయ్యా నైనా ప్రభా నైనా పడి నైనా వారు ఆత్మీయ జీవితాన్ని మర్చిపోకుండా ప్రభా అయ్యా నీవు ఇచ్చిన రక్షణ దినాన్ని ప్రభా అయ్యా నైనా ప్రభా నేను జ్ఞాపకం చేసుకొని ఆ రక్షణ దినాన్ని బట్టి నీ సందులో సంతోషించి ఆనందించే మనసు ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించండి ప్రభా. ఆత్మీయ జీవితంలో మరింత ఎదుగుదల మీరు దయచేయండి ప్రభా. ఎదుగే సమయంలో దైవజనులు నిలబడి అయ్యా నీ యొక్క ప్రభ ప్రజల కొరకు నీ వాక్యాన్ని అవి విత్తుతుండగా ప్రభ ప్రతి వారి హృదయానికి కావలసిన వాక్యాన్ని పరిశుద్ధాత్మదేవ నీవే మాట్లాడించే ప్రభ అయ్యా నిన్ను గూఢమైన సంగతుల ప్రభ అయ్యా ప్రతి హృదయానికి కావలసిన ఆదరణ కలిగించే మాటలు, నెమ్మది కలిగించే మాటలు, ధైర్యమునిచ్చి నీ వాక్యాన్ని అయ్యా ప్రతి వారితో మీరు సూటిగా రూఢిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా ప్రభ నీ వాక్కుల ద్వారా మా జీవితాలను బలపరిచి నీ వాక్కుల ద్వారా మా జీవితాలు నూతన వెలుగును మీరు పుట్టించమని ప్రార్థిస్తూ అయ్యా ఏదైనా పరిచయం ప్రభు ఏకీపించిన బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి. ఈ లైవ్లో ఎందరైతే కుటుంబాలు కనీసం అందులో ఏకీపిస్తున్నారో ప్రభా వారందరి మీద నీ కృప ధారాళంగా కుమ్మరించండి. వారి అవసరతలు తీర్చండి. వారి ప్రార్థన విజ్ఞాపనలన్నీ నీ పాద సందులో మీరు చేర్చుకొని వెంటనే అయ్యా మీరు జవాబులు పంపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా యొక్క పరిచయం మీరు ఇంకను దీవించండి, ఆశీర్వదించండి. ఉదయకాలం అయ్యా కృపా వాగ్దానం అనే కార్యక్రమం మరింతగా మీరు బలపరచండి అయ్యా. అయ్యా వాగ్దానం ద్వారా ప్రజలు ప్రభా అయ్యా నీ వాక్కులను వారి హృదయంలో అయ్యా ప్రతిదినము నెమరవేసుకుంటూ ప్రభ నీ వాక్యానికి దగ్గరయ్యేవారుగా నీ వాగ్దానాలు ఎత్తుపట్టేవారుగా ప్రభ ప్రతి వారు అయ్యా నైనా ప్రభ నీ కొరకు ఎదురు చూసేవారుగా మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నానయ్యా. మేలుతో నింపండి, మహిమతో కప్పండి. ఇంతవరకు చేసిన ఈ దీనిరాలు ప్రార్థన, కొద్ది ప్రార్థన, చిన్న ప్రార్థన ఆలకించి ఈ యొక్క దిన పరిచర్యలో ప్రభ జరుగుతున్న ఈ యొక్క ఉపవాస ప్రార్థన అంతయు ఆదరించి అంచువారు నీ ఆత్మస్వాధులు మీరు జరిగించుకునమని నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా ప్రభుకి చెందును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క ప్రసన్నత, ఆయన దక్షిణ హస్తబలం మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఈ అమూల్యమైన ఆశీర్వాదకరమైన సమయం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ ఉపవాస ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభుల వారి సన్నిధానమునకు మనం చేరి ఆయన స్మరించి స్తుతిస్తూ ఆయనతో దైవ సంభాషణ కలిగి ఉందాం. ఉపవాసంతో ప్రార్థించినప్పుడు కీడులు తొలుగును అనే శ్రేష్టమైన మాట మనం వింటూ ఉన్నాం. కానీ మనం నమ్మి ఎన్నో కార్యాలు, అనుభవాలు మనం చూడగలిగాం. ఉపవాస ప్రార్థన విజయం, ఉపవాస ప్రార్థనలో శక్తి, ఉపవాస ప్రార్థనలో ఆదరణ, ఉపవాస ప్రార్థనలో స్వస్థత, ఉపవాస ప్రార్థనలో ఊహకందలేని గొప్ప కార్యాలు. ఉపవసించుట అంటే ప్రత్యేకించబడుట, ఉపవసించుట. ఉపవాసము అనగా దేవునితో ప్రత్యేకించబడి దేవునితో సహవాసం చేయాలి. అప్పుడు మన పక్షంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ 7వ నెలలో మనం అందరం ప్రభువుని గణపరుస్తూ ఇవాళ ఆత్మీయ పుట్టుక దినం చేసుకునే బిడ్డలకు దేవుని సన్నిధి తోడుగా ఉండి నడిపించునుగాక. దేవుని పిల్లలారా, ప్రభువు మనకు సమయం అనుగ్రహించే కొలది ఆయన సన్నిధిలో మనం గడపాలి. చాలా వరకు స్కూల్స్ పిల్లలకి, కాలేజీ బిడ్డలకు ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయినాయి. పిల్లల ఓ పక్షాన్ని చాలామంది రైతులు విత్తనాలు వేసుకుంటూ, ఎదలు చల్లుకుంటూ ఊడుపులకు దగ్గర అవుతూ ఉన్నారు. మరో పక్షాన్ని ఏదో ఒక కోణములో ప్రభు నామంలో పరిశుద్ధ కార్యక్రమాలు, చిన్నగా తక్కువ జనంతో వివాహాలు, ఎంగేజ్మెంట్ కార్యక్రమాలు. 7 నెలల్లో మరొక ఆశీర్వాదం ఏంటంటే గవర్నమెంట్ వారు ఇల్లు కట్టుకోండి అని చెప్పారు. చాలామంది మూలరాయిలు వేసుకుంటూ సిద్ధపడుతున్నారు. ఆల్రెడీ కొందరు వేసుకున్నారు, కొందరు వేసుకుంటూ సిద్ధపడుతున్నారు. మీరు ఎవరు ఏ పని చేసినా నా ప్రభు నాకు సహాయం చేస్తాడు, నా ప్రభు నాకు తోడై ఉన్నాడు, నా ప్రభు నా పక్షముగా ఉండి ఊహకందలేని గొప్ప కార్యము చేయగల సర్వశక్తిమంతుడు నమ్మి ఆయన మీద ఆనుకుని ప్రయాణం చేస్తూ, ప్రయాణం చేస్తూ ప్రభు మీదే దృష్టి ఉంచాలి. అప్పుడు దేవుడు ఊహకందలేని గొప్ప కార్యాలు చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనుషులు ఎలాగంటారు, మనం ప్రయత్నాలు చేస్తాం కానీ మనకు సాధ్యం ఏంట్రా, అన్నీ దేవుడి మీద పెడితే దేవుడు అన్నీ చేసేస్తాడా, ఆయన మాత్రం ఎన్నని చేస్తాడో ఎన్నని చక్క పెడతాడో అని ప్రజలు అనుకుంటారు. నేను మాట చెప్తాను. ఇక్కడ ఒక హాల్లో ఒక ఫ్యాన్ వేసాం. అది ఎంతమందికి గాలిస్తుందంటే ఆ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇస్తుంది. సృష్టికర్త అయిన దేవుడు తన వాయువులు పంపిస్తే ఎంతమందికి ఆ గాలి అందుతుంది? ఆ ప్రవాహ ధ్వనిలో ఎన్ని లక్షల వేల కోట్ల మంది ప్రజలుంటారో, మనుషులకు, జీవరాశులకు, సకల విధమ వృక్షాలకు, వృషభాలకు, జలసలాలకు కూడా ఆక్సిజన్ అందిస్తాయి. చేత మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని మీద పెడితే దేవుడు అన్నీ చేసేస్తాడు అంటున్నాం. పొరపాటు పడకుండా సమస్తము ఆయన మీదే మనం ఆనుకోవాలి.
ఎవని మనస్సు నా మీద ఆనుకొనును వానిని నేను పూర్ణ శాంతి గలవానిగా కాపాడేదను. ఆయన కాపాడతాడు, కౌగిలించుకుంటాడు, భుజమెక్కించుకుంటాడు, నిన్ను ముదిమి వరకు ఎత్తుకుని ముద్దాడతాడు. ఎప్పుడు అంటే పూర్తిగా ఆయన మీద ఆనుకోవాలి. యోబు 100% ప్రభు మీద ఆనుకున్నాడు. దానియేలు 100% ప్రభు మీద ఆనుకున్నాడు. ఇలాంటి రహస్య భక్త కోటి సమాజం, అన్యుల్లోంచి వచ్చిన రూతు ప్రభు మీదే ఆనుకుంది. అందుకంటాడు, ఎవరిని మనస్సు నా మీద ఆనుకొనును నేను వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాను. ఆనుకుంటాం అలవాటు చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట యేసు క్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నారు. ఇక్కడ శిష్యులు కాదు, ప్రవక్తలు, యేసు ప్రభుల వారే మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయం 27వ వచన భాగం చదువుకుందాం. ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. ప్రభువా, నీ వాక్యము ద్వారా మాతో, లైవ్లో చూస్తున్న ప్రజలతో, తరువాత ఈ వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్న ప్రజలతో, లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ, లిటిల్ ఫ్లాక్ యొక్క నాయన పరిచర్యలో మిమేకమై ప్రతిరోజు వాక్యం కొరకు ఎదురు చూస్తున్న దైవ భక్తకోటి సమాజమునకు నీ ఆత్మచేత అందరికి అర్థమవుటకు కృపదయ చేయునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త ఒక అద్భుతమైన గ్రంథం. లూకా అనగా డాక్టర్ గారు. లూకా అంటే ఆయన పేరు లూకా, ఆయన వృత్తి డాక్టర్, వైద్యుడు. మరి దేపిల అని ఎందుకు రాశారంటే బిరుదు. ఆయన కొన్ని టెస్టులు రాశాడు ఆ రోజుల్లో. ఆయన కొన్ని బిరుదులు అన్నీ మిక్సింగ్ చేసి క్లౌదిక కాలంలో దెస్సలోనిక ప్రాంత ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మనం చదివితే అపోస్తలుల కార్యాల్లో కనపడతారు వాళ్ళు. పిల్లలు చాలా తెలివి, అందులో వాడన్నమాట ఈయన, ఈ లూకా గారు. అంచేత ఈయన రాస్తున్న రాత ఎక్కడ మిస్లీడింగ్ లేకుండా ఓపిగ్గా ప్రభు ఏదైతే చెప్తున్నాడో అవన్నీ కూడా కంటతా పడతా ఉండేవాడు. ఇందులో ఒక శ్రేష్టమైన భాగం ఇక్కడ ఉంది. ఏమనంటే, ఆయన మనుషులకు అసాధ్యములైనవి. బాగా ఈ మాట అర్థం. మనుషులకు అసాధ్యము కాదు, మనుషులకు అసాధ్యమైనవి. దేవుని సన్నిధిలో మనుషుడికి ఇది నా వల్ల కాదు, నేనేమీ చేయలేను, నా పని అయిపోయింది, ఇంకా నన్ను ఇది ఎవ్వరి తరం కాదు ఈ సమస్యను పరిష్కరించలేను అనుకుని చేతులు ఎత్తేసి, పిల్లల చేతులు చాపేసి, చేతులు కడుక్కొని, పిల్లల సాగిలు పడిపోయి ఏడుస్తూ సొమ్మసెళ్ళిపోతూ పిచ్చోళ్ళు అయిపోతున్న మీ బ్రతుకుల్లో ప్రభువుకు వాగ్దానం చేస్తున్నాడు. రా, ఉపవాస ప్రార్థనకు రండి, ప్రభు సన్నిధిలో మోకరించండి, ప్రభు వైపు చేతులెత్తండి. మనుషులకు అసాధ్యములైనవి, అక్కడ మంచి మాట, దేవునికి సాధ్యమని చెప్పాను. మనుషులకు అసాధ్యమైనవని అన్నీ కూడాట దేవునికి సాధ్యం. మనకి బాగా తెలుసు, మార్తమ్మ యేసు ప్రభుల వారికి ఎదురుకెళ్ళి, నీవిక్కడుంటే నా తమ్ముడు చనిపోడు అని చెప్పింది ఆమె. రైట్. 2, అమ్మా నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అన్నాడు ప్రభు. అంటే అవును ప్రభా, పునరుద్ధానమందు లేస్తాడు అంటే ఆయన అంటాడు, పునరుద్ధానము జీవమును నేనే అంటాడు.
మరియమ్మ వచ్చి ఏడుస్తుంది. సమాధి దగ్గరికి వెళ్ళి ప్రభు అంటాడు, రాయను తొలగించండి, రాయను తొలగించండి అంటాడు. ప్రభువా ఏంటా పిచ్చి పనులు అన్నట్లుగా ఆమె ఏం చేస్తుందట, వాసన వస్తాడు. ఇప్పటికి 4 రోజులు అయిపోయింది. మార్తమ్మ, ఇంతకాలం నాతో ఉన్నావు, ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఆతిథ్యం ఇస్తున్నావు, ఎంతమంది రోగులు బాగుపడుతుంటే చప్పట్లు కొట్టేస్తున్నావు, మా ఇంటికి యేసయ్య వస్తాడు రెండని కేకేసుకొస్తున్నావు. వైద్యులు ఎంతో ప్రయత్నం చేశారు, కానీ ఆవిడకి వీలు కాలేదు, చచ్చిపోయాడు. నిజమే, మనుషులకు అసాధ్యములైనవి అన్నాడు. విభ్రాంతి నొందుతున్నారు ప్రజలు. నాకు సాధ్యములు అన్నాడంతే. లాజరును పిలిచాడు, బయటకు వచ్చేసాడు. దేవునికి సమస్తమును సాధ్యమే. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ సంభాషణ ఎందుకు వచ్చింది, కారణం ఏంటి అని మనం చూడాలి బాగానే. పునర దేవుని సన్నిధిలో, మహిమ కలిగిన దేవుని సన్నిధిలో 18వ అధ్యాయము 18వ వచనంలోకి వెళ్ళి మనం చూస్తే, ఒక అధికారి ఆయన చూసి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునకుట నేనేమి చేయవలని అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవరునూ సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపు మన ఆజ్ఞలు ఎరుగుదువు కదా అని అతనితో చెప్పెను. అందుకతడు, అయ్యో ప్రభువా, బాల్యము నుండి వీటన్నిటినీ ఏంటి నాయనా, మేము ఎవరు అనుకుంటున్నాం? ఇశ్రాయేలీలం, యూదా జాతి, మేమేమన్నా చిన్నోళ్ళం అనుకుంటున్నావా? మేము గొప్పవారం అయ్యా. సకల శాస్త్రాలు మాకు తెలుసు, ధర్మ విధులు మాకు తెలుసు, ఎలా చేస్తే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడో మాకు బాగా తెలుసు అని బాల్యము నుండి వాడు లోలోపల అతిశయించుకుంటున్నాడు. ఇవి చిన్న నువ్వు చెప్పడానికి వచ్చావు పరలోకాన్ని విడిచి, ఇవన్నీ మాకు తెలుసు కదయ్యా, మోషే ధర్మశాస్త్రంలో మాకు ఉన్నాయి. భలే ప్రభు నాయన, నువ్వేదో గొప్పవాడని మన వాళ్ళందరూ కేకలేస్తున్నారు అని మాట్లాడుతూ పునర్ అంటున్నప్పుడు, బాల్యము నుండి ఇవన్నీ నేను చిన్నతనాంచి చేస్తున్నాను. గర్వం వచ్చేసిందేమో, భక్తి అంతా మా ఇంట్లోనే ఉంది, కొండంత ఎత్తు అని. జాగ్రత్త, భక్తి తెలిసి కానీ చెడిపోతున్నావేమో, జాగ్రత్త. కానీ ప్రభుతో సంభాషణ జరుగుతుంటే ఆయన అంటాడు, బాల్యము నుండి ఇవి నేను అనుసరించున్నాను. యేసు విని, నీకు ఇంకొకటి కొదువైందయ్యా. అయ్యి బాబోయ్, భలేవారండి, చెప్పండి, త్వరగా చేసేస్తాను, అస్సలు ఆలస్యమే లేదు, మీరు చెప్పడం తడువు. నేను ధర్మకార్యాలు చేయడంలో గనుండండి, నాకు పేరుందండి. యాసంకాలం మజ్జిగిస్తానండి, వర్షాకాలం సోడు జావు పోస్తానండి, డిసెంబర్ నెలలో బట్టలు ఇస్తానండి, పిల్లలకు ఫీజులు కడతానండి, ప్రతి పేపర్లో నా ఫోటో కనపడాలండి. అందరికంటే నేనే గొప్పోడు మా ప్రాంతంలో. నాకంటే దానకరుడు ఇంకెవడో లేడండి. ఆ పాండవుల్లో ఆ కుంతీదేవి కొడుకు ఆ కర్ణుడు ఉన్నాడు చూసారా, అతను కూడా నా ముందేం సరిపోడండి. ఏటో అనుకుంటున్నారు మీరు అని. పాపు మనోడు ఏమంటారో మీ భాషలోను, బిళ్ళపిచ్చేస్తారని అంటారు చూసారా, అలాగా కాస్త కాలర్ పైకి లాగుతూ, చేతులు పైకి వెనక్కి షర్ట్ చేతులు బడతల పైకి పెడుతూ అన్నట్టుగా ఆయన దగ్గర అట్టహాసంగా మాట్లాడుతుంటే, ఆ ఒకటి కొద్ది చెప్పే ప్రభువా, నేను చేసేస్తాను,
అన్నదానం చేయమంటావా, గోదానం చేయమంటావా, ఏ దానం చేయమంటావు అంటుంటే ప్రభు అంటాడు, అవి ఏం అక్కలొద్దులేవయ్యా అవి అని లోపల ఈయన అనుకుంటున్నాడట. వాడితో చెప్తున్నాడు, అమ్మ చదువుతా, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము. ఏంటి 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 ఇదిగో నీకు కలిగినదంతా అమ్మేయాలి, ఒక్కడు కూడా ఉంచుకోకూడదు, కంప్లీట్. దీనులకు, పేదలకు, దరిద్రులకు, లోకంలో ఆ రోడ్డు పక్క ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇచ్చేను ఆయన అన్నాడు. ఇంకా చూసుకోండి, ఇంకా మనోడికి బీపీ పెరిగిపోతుంది, ఆక్సిజన్ తగ్గిపోతుంది. పిల్లరా, చుట్టాలు వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు. మొన్న ఒక ఆయన అన్నాడు, మా చుట్టాలు తెచ్చిన పళ్ళండి నాకు 2 నెలల దాకా తింటానే ఉన్నాడు. పళ్ళేంట్రా అనుకున్నాను. ఇంతకీ యాపిల్, దానిమ్మ, కమలాబల, చక్కెరగళ్ళెంటి పళ్ళు చూడటానికి వచ్చిన వాళ్ళు అందరూ తెచ్చి పెడుతుంటేనంట ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటున్నాడట. ఆయనకు అదొక ఘనత. సరే, ఇక్కడ ప్రభులు వారు ఈ బిడ్డడకు బాల్యం నుంచి భక్తి చేస్తున్న శక్తివంతుడని తనకు తానే అనుకున్న వ్యక్తితో చెప్తున్నాడు. ఆయన నీకు ఒకటి కొదువ, ఆ ఒక్కటి ఏంటంటే నీకు కలిగినది అమ్మేసి బీదలకు ఇచ్చి నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక, ఏంటంటమ్మా, మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా యేసు అతను చూచి, ఆస్తి గలవారు దేవుని ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ఎక్కడ అంతు చిక్కలేని అనుభవాలు, ఊహకందలేని అనుభవాలు. మనందరమును కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనుష్యుడకు అసాధ్యమైనది దేవునికి సమస్తమును సాధ్యం. ఏంటి మనుష్యుడికి అసాధ్యమైనది అంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి ఏదైతే దేవుడు ఆజ్ఞాపించాడో ఆ పని చేయగలిగిన వాడే దేవుని కుమారులు అనబడతారు. ఆయన కుమారులుగాను అనబడాలి అంటే దైవ చిత్తానికి సమీప బంధువుడుగాను చేర్చబడాలి. దేవునికి ఘనమైన మహిమ కలుగునుగాక. ఇక్కడ ధనవంతుడు ఈ యొక్క వ్యక్తి మార్కు సువార్తలో యవనస్తుడని ఉంటుంది. ఇక్కడ వీడు పెద్దవాడే. వీళ్ళిద్దరూ కూడా వెనక్కి వెళ్ళిపోవడం కారణం ఏమడ్డు వచ్చింది వీళ్ళకి? ధనం. అందుకు ప్రభు చెప్పాడు, మనుషులకు అసాధ్యములు దేవునికి సమస్తమును సాధ్యం. ఎలాగ దేవునికి సాధ్యం? ఆయన ఏం విడిచిపెట్టి వచ్చాడట? మహామహిమను విడిచి భూమి మీదకి రిక్తుడుగా వచ్చాడట. ఆయన రాజ్యము బంగారముతో కూడినది, స్వకిటముతో కూడినది. పిల్లలు, ఆయన రాజ్యములో దూతల నిత్యము యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్న స్థలాన్ని విడిచి ఎక్కడికి వచ్చాడు ఆయన? పశువుల తొట్టెలో, చెత్త కుప్పలో ఆయన పడుకోబెట్టారు. కారణం ఏమిటి అని ఆలోచిస్తే నీకు అర్థమవుతుందా? దేవుడు ఎంతగా తగ్గించుకుంటే అంతగా దేవుని కార్యం. ఈ ఉపవాస ప్రార్థనలోకి వస్తున్న నీకు చాలా అసాధ్యములైనవి ఉన్నాయి. నీ కుటుంబ పరిస్థితులు, నీ బిడ్డల పరిస్థితులు, నీ రుణ బంధకాలు, నీకున్న సరిహద్దు తగాదాలు, నువ్వు అనుకున్న కార్యక్రమాలు అడ్డుబండగా అనాలోచనగా ఆత్మీయంగా వర్ధిల్లకుండా ఉండటానికి మరెన్నో ఆటంకాలు ఎదురైపోతున్నాయి. నువ్వు ప్రేమిస్తున్న వారే నీకు విరోధులుగా మార్చబడుతున్నారు. నువ్వు ఎంత మంచోడని నమ్ముతున్నావో వాళ్ళు మంచిగా ఆపోజిట్గా మారిపోతున్నారు. ఇవన్నీ కారణం మానవ నైజం. ప్రభు చెప్తున్నారు, అందుకే మనుషులకు
ఇవన్నీ అసాధ్యాలు. దేవుడు నమ్ముకున్న పరిశుద్ధ గ్రంథం పట్టుకుని ప్రయాణం చేస్తున్నా దైవ కార్యం ఎందుకు చూడలేకపోతున్నారు అంటే మనుషులకు అసాధ్యములుగా మారిపోయినాయి. మరి దేవుని కార్యాలు జరగలేంటే లోకములో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అనగా దేవుని శక్తి నాలో ఉండాలి, అభిషేకం నాలో ఉండాలి, ఆ మంట నాలో ఉంటే పులరా అసాధ్యములనే మాట పులరా దాటుకుని వెళ్ళే శక్తి దేవుడు దయచేస్తాడు. మొదటి మాట, మనుషులకు అసాధ్యములు, దేవునికి సమస్తమును సాధ్యమే. దేవునికి స్తోత్రం. ప్రభు సన్నిధిలో పిల్లారా ఒకనాడు యేసు ప్రభు శిష్యులు పిల్లలు ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి వెళ్ళారు. వీళ్ళందరూ కలిసి పిల్లరా ఒక చోట చాలా చోట్ల ఉంటాయి మాటలు. పిల్లలు వెళ్తే ఆ దెయ్యం వాళ్ళు ప్రార్థన చేస్తే పోలేదు. యేసు ప్రభులు వారి దగ్గరికి వచ్చి వాడు అంటాడు, ఏమనంటాడు, నీ వల్లైనా ఇది సాధ్యమవుతుందా అని అడుగుతాడు. ప్రభు పిల్లరా వాడిని ఎలా తీసుకురండి అని ప్రార్థన చేసి ఆ దెయ్యాన్ని వెళ్ళగొడతాడు. దేవునికి స్తోత్రం. ఆ వెళ్ళగొట్టాక వీళ్ళు ఏకాంతం గదిలోకి వచ్చి, ప్రభువా మేము జుట్టట్టుకుని గుంజేసేవనైనా, ఇదిగో పేతురన్న ఇక్కడ ఉంటే ఆంధ్ర ఎక్కడ ఉంటే చుట్టూ ముట్టడేసేసి ఏసు రక్తం చేయి అంటే సైతానందంట ఏం చేసుకుంటా చేసుకో. అది మేము 10 మంది కంటే అది గట్టిగా అరుతుంది ప్రభువా అంటే ప్రభు చెప్పేటట్ట, ఒరే బాబు ఎందుకు మీరు అలాగున్నారు, ఎందుకు మీకు సాధ్యపడలేదు అంటే ఉపవాస ప్రార్థన లేదు మీ దగ్గర. ఉపవసించి ప్రార్థించాలి, ఏకాంత ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ప్రియులారా మన ఆత్మీయ జీవితాలలో మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన ఒక శక్తివంతమైన ఆయుధముగా మారితే మనుషులకు అసాధ్యములు అనే మాటను దేవుడు సాధ్యపరచగల సమర్థుడు. ఆయన నీతో ఉండి, నీ వెంట ఉండి, నీ ఎదుట ఉండి ఆయన కార్యాలు చేయగల కనికర సంపన్నుడు. దేవునికి స్తోత్రం. మనుషులకు అసాధ్యములు ఎందుకు అవుతున్నాయంటే ప్రభువుకి ఇవ్వవలసినంత సమయం మనం ఇవ్వటం లేదు, ఆయనతో గడపవలసినంత సమయం గడపటం లేదు, ఆయన పని చేయాలని తృష్ట కలిగి మనం పరిపూర్ణంగా ఉండలేకపోతున్నాం. ప్రియ స్నేహితుడా, సోదరి, దైవ చిత్తానుసారంగా నువ్వు నడవటం మొదలుపెట్టు, దేవుడు నీకు సమస్తమును సాధ్యపరుస్తాడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూద్దాం ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం. ఈ 18వ అధ్యాయం అనగా మమ్రే అనుభవం మనం చూస్తాం. దేవుడైన యెహోవాకు ఆతిథ్యం ఇవ్వటం చూస్తాం. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఉంది, మీరు గమనించండి. 14వ వచనం దగ్గరికి రండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా అని యేసయ్య ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఎవరిని అంటే అబ్రహామును, అబ్రహాము భార్యను. కారణం, మనం ప్రభువుని నమ్ముతున్నాము కానీ ఆయన కార్యాల గురించి ఎదరవాళ్ళకి సాక్ష్యం చెప్తున్నాం కానీ మన కొరకు ఆయన దాసించిన మేలులు ఎంత గొప్పవో మన వాగ్దానాల ద్వారా నమ్ముతున్నాం కానీ వాటి గురించి కొందరు పరిపూర్ణంగా ఎదురు చూడలేరు. ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు మనకేం కనపడుతుంది స్క్రీన్ మీద? కృపావాగ్దానము. చెప్పండి, కృపావాగ్దానము. కృపావాగ్దానం ఉదయం చూస్తున్నాం, మంచిది. మళ్ళీ మన్నాడు వరకు చూస్తలే. కానీ ఒక విషయం తెలుసా, దేవుని వాక్యం మనస్సులో ఫీడ్ అయిపోవాలి, మది నిండా
నిండా కూరుకుపోవాలి. ఒక దాని లాగితే 10 వచ్చే ఈతలకి. హృదయము నిండిందే నోరు మాటలాడును. అంటే నీ హృదయము నిండా, నీ తలంపుల నిండా దేవుని వాక్యము, దేవుని వాక్యము, దేవుని వాక్యము. దేవుని దాసుడు రంజిత్ ఓపురి గారు, దేవుని దాసుడు డానియల్ పాల్ గారు, దేవుని దాసులు పిల్లల హ్యారీ గోమ్స్ గారు, ఇలాంటి భక్తులు నేను గమనించాను. వాళ్ళు బైబిల్ తీరు అలా చెప్తూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు. ఎక్కడిదంటే అభిషేకం. 2 వాళ్ళ మనస్సు నిండా, వాళ్ళ మధ్య నిండా దేవుని వాక్యం, సమృద్ధి సమృద్ధి సమృద్ధి. విశాఖపట్నంలో స్టీవెన్ గారు, బ్లాక్ స్టీవెన్ గారు, వీళ్ళందరూ కూడా ఇలాంటి భక్తులు కొందరు ఉన్నారు. మన ఆత్మీయ జీవితంలో మనం దేవునితో సత్సంబంధం కలిగిన వారిగా మనం ఉండాలి. దేవుని పిల్లలారా, దేవుని యొక్క కృపలో ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నారు. అక్కడ యేసు ప్రభులు వారు అక్కడ ఉన్న సర్వ సమాజంతో మాట్లాడితే, ఇక్కడ నా ప్రభు యెహోవా 3 వ్యక్తులతో అబ్రహాం ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకుంటూ మాట్లాడుతూ అక్కడ మాట చెప్పాడు అన్నమాట. ఏంటంటే కొంచెం వెనక్కి వెళ్దామా, 13వ వచనం చూడండి. అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని సారా నవ్వనేలా? ఒక ప్రశ్న. సారా నవ్విందట. నవ్వు 4 ఇందాలు చేయటన్నారు పెద్ద ఆయన. నవ్వు ఆరోగ్యానికి మంచిది అన్నాడు ఒక ఆయన. సంతోషమే సకబలం. సంతోషం వేరు, నవ్వటములో నవ్వులో అర్థాలు వేరుగా ఉంటాయి. ప్రియులారా జాగ్రత్త. దేవుని సన్నిధిలో ఇవన్నీ జరగటానికి కారణం ఏంటంటే, అబ్రహాము శారాలు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారు. అప్పటికి అబ్రహాము శారా అనే తన భార్య మాట విని తనతో ఉన్న పనిగత్తె హాగర్ని, ఆమెతో నువ్వు సహవాసం చే పిల్లలను కాను వాళ్ళనే పెంచుకుంటానంట దేవుడి. భార్య మాట అన్నాడు. ఓ పిల్లోడు పుట్టాడు. పుట్లొచ్చా, గర్భవతి అయ్యిందో లేదో ఈవిడికి అసూయ వచ్చేసింది. దానికే పుట్టాలా, నాకు పుట్టకూడదా? ఈ గొడవలు వచ్చేసింది. లోకంలో ఎన్ని గొడవలే సహజంగా. కానీ ఆశ్చర్యం ఏంటంటే, దేవుని చిత్తము కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని ఉద్దేశము కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని గవినిలో మనము దేవుని గణపరచాలి. అలా గణపరిస్తే దేవుడు మన పక్షముగా, మన కుటుంబాల పక్షముగా ఆయన అద్భుతాలు చేస్తాడు. పిల్లారా, ఇక్కడ ఈ మాటిని వీళ్ళు అలసట చెందారు. పిల్లల వేదన కలిగి చాలా 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 ఇబ్బందులు కలిగినాయి. కానీ ఇక్కడ అబ్రహాం విసుగు చెంది మమ్రేలో సింధూరవనంలో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన, ఏకాంత ప్రార్థన. ఏ ప్రార్థన? ప్రార్థనలో గడుపుతున్నాడు అంతే. స్తోత్రం. మధ్యాహ్నపు వేళ ప్రార్థనలో గడుపుతున్నాడు. మమ్రే దగ్గర ఉన్న సింధూరవనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారంలో కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమాయెను, కనబడెను. 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉండిన ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళకు కడుకొనమని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొని కొంచెం ఆహారము తెచ్చదను, మీ ప్రాణములను బలపరచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా వచ్చితిరనెను. బాగుంది. ఈ ప్రయాణములో, ఈ టర్నింగ్ పాయింట్లో నన్ను కలవటానికి వచ్చారు. నేను ధన్యుణ్ణి.
అని అబ్రహాము సంభాషణ చేస్తూ దేవునితో ముచ్చటించుకుంటూ, దేవునితో మాట్లాడుకుంటూ, కుమారుడు పరిశుద్ధాత్ముడు అని మనం గుర్తెరుగుదాం. వాళ్ళతో గడుపుతుంటే ఇక్కడ ఏం మొదలుపెట్టాడంటే, ఆతిథ్యములో ఆశీర్వాదం ఉంది, ఆతిథ్యం తీసుకుంటే నా ఇంట్లో లోటు తీర్చబడుతుందని మనసులో ఉంది కోరిక. మనోడికి పిల్లలు లేరు కదా, ఉన్న పిల్లలతోడేమో భార్యతో గొడవ. ఇంటిలోను పోరు ఇంత కాదయా అన్నాడు. ఇంట్లో పోర్లు సామాన్యంగా ఉండవు. అంచేత ఆశ్చర్యకరంగా ఈమె పిల్లరా పరుగు నీళ్ళకి చెట్టు కింద రెస్ట్ తీసుకోండి బాబయ్య, ఇదే మా గెస్ట్ హౌస్ అని చెప్పి పరిగెట్టాడు. పరుగును ముందు ఎక్కడికి వెళ్ళాడంటే అమ్మగారి దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యోయ్ ఏంటా పరుగేటే కదా, నెమ్మదిగా నడవచ్చు కదా అంటే, లేదు దేవుడు వచ్చాడు మన ఇంటికి, సుయింపాకం ఇవ్వాలి, బెల్లం పందర కలిపి బెల్లంలో నీళ్ళు కలిపి ఇచ్చేద్దాం, కాళ్ళ మీద నీళ్ళు వేద్దాం. ఆ దేవుడు కాదు, ఈ దేవుడు సజీవుడు వచ్చాడు అన్నాడు. స్తోత్రం. మరి ఎలాగా అందనమాట. ఇదిగో ముగ్గురు వచ్చాడు కాబట్టి మాయిడేసి 3 మానికలు పిండి మెత్తగా తయారు చేసి అప్పాలు చేసేయి అన్నాడు అనమాట. పాపం వీడు తిరగలేసుకుని ఇసురుతో మొదలెట్టు ఉంటుంది. ఈయన మందలోకి వెళ్ళి ఒక కొవ్విన దూడను తీసుకుని వధించి మాంసం సిద్ధం చేసుకుని వచ్చి చక్కగా వంట చేసి భోజనం సిద్ధపరిచి ప్రభువుని పిలిచాడు అక్కడ. దేవునికి స్తోత్రం. ఎలా పిలిచాడో చూద్దామా పులారా. 10వ వచనమమ్మా, 10వ వచనమా, 11వ వచనం. అబ్రహాము శారాను బహుకాలం గడిచిన వృద్ధులై ఉండరి, స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయేను గనుక సారా, నేను బలము ఉడికిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడనై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. తనలో నవ్వుకుందండి. ఏమన్నాడు ప్రభు పైన, మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్యన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. అందుకు ఈవిడ ఏం చేస్తుందంట, మా ఆయన ముసలోడే, నేను ముసలిదాన్ని. ముసలోళ్ళకే దసరాల పండుగలు ఎక్కువ ఉంటాయంట. చూడండి ఆదికాండం 21వ అధ్యాయము 1వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను. దేవునికి స్తోత్రం. దేవుడు మాటిస్తే నెరవేరట కాదు, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సమస్తమును సాధ్యం. శారమ్మ ప్రయత్నం చేసింది. ఆఖరి దగ్గర కొడుకను నేను ఆయన పెంచుకుంటాను, బుచ్చికే అని ఆడుకుంటాను అంది. మరి ఇంకా పిల్లోడు పుట్టకుండానే గర్భవతవగానే గొడవలు ఎందుకు వచ్చినాయంటే, మనుషులకు అసాధ్యం ఇవన్నీ. మనుషులు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా తలపోటు వస్తాయి. మనుషులు తీసుకునే నిర్ణయాలన్నీ అవమానానికి నడిపిస్తాయి. మనుషులు తీసుకునే నిర్ణయాలన్నీ లోక వ్యర్థమైన పరిస్థితులకు నడిపిస్తాయి. అలాగ కాక నిబ్బరము కలిగి నా ప్రభు ఇచ్చే వరకు నేను ఎదురు చూస్తాను, నా ప్రభు నాకు అనుగ్రహించే కొలది నేను ఆయన వైపు చేతులు ఎత్తుతాను, ఆయన నా కన్నీళ్ళు చూస్తున్నాడు, ఆయన నా దుఃఖానికి సమాప్తం చేస్తున్నాడు అని నువ్వు నమ్మితే పిల్లరా నీ జీవితంలో నమ్మదగిన కార్యాలు చేయగల సమర్థుడు. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను నేను. ఆతిథ్యం ఉంటాక ఎవరి దగ్గరికి వెళ్ళాడు? భార్య దగ్గరికి వెళ్ళాడు. మనుష్యులకు అసాధ్యములు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను నేను. చూడండి ప్రతిదీ భార్యతో సంప్రదిస్తున్నాడు కదా. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మాట చూస్తారా 22వ అధ్యాయము 1వ వచనములో చూడండి. ఈ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఇట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. దేవునికి స్తోత్రం.
అతను వెంటనే తడువు చేయక తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, ఎవరితో చెప్పలేదు, ఇప్పుడు చెప్పాలి, అది భార్యతో చెప్పలేదు, తెలియదు ఆవిడకి అసలు. ఎందుకంటే మనుష్యుడు మాట వింటే అసాధ్యమవుతుంది, ఆటంకపరచబడుతుంది అని అబ్రహాముకు తెలుసు. అబ్రహాం మనస్సులో ఉంది, నాకు లేక ఇచ్చావు, మళ్ళీ ఇచ్చేయమంటున్నావు. ఇప్పుడు మా ఆవిడ దగ్గరికి వెళ్తే మామూలుగా ఉండదు, ముందు నన్ను చంపేస్తుంది. మనస్సులో తలంపులు, మనసులో ఘోష. ప్రభు కండిషన్ చెప్పాడు మనకు పరిశుద్ధ గ్రంథంలో, ఇవ్వుడి మీకు ఇవ్వబడును, ఇవి మీకు ఇవ్వబడు, ఇస్తే నేను ఇస్తానన్నాడు. ఏమి ఇవ్వాలి ప్రభువా అంటే, నీ రాబడి అంతటిలో 10వ భాగం ఇచ్చి దేవుడైన యెహోవాను గణపరచు అన్నాడు. ఇస్తున్నాడా మనుషుడు? ప్రతిష్టత కలిగిన ప్రజలు అక్కడ కొంతమంది ఉంటారు, చాలామంది. మరి పాస్టర్ అయ్య గారిలో వీళ్ళందరికీ చెప్తారు కానీ వీళ్ళు అసలు చేయరు. జాగ్రత్త. పునరా మనం ఏమి విత్తుతామో పంటకు వస్తాం. దేవుని కొరకు విత్తు, దేవుని చిత్తము కొరకు విత్తు, దేవుని పరిచర్య కొరకు విత్తండి. దేవుడు ఊహకు అందలేని రీతిలో గొప్ప గొప్ప కార్యము చేయగల సర్వశక్తిమంతుడు. చూస్తాం ఒక మాట, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 'ఇతడెంత గనుడో చూడుడి' 4వ వచనమమ్మా. మూల పురుషుడైన అబ్రహాము, ఇతడు ఎంత ఘనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. ఒక స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 10వ వంతు ఇచ్చాను, 10వ వంతు ఇచ్చాను. అందుకే అబ్రహాము ఆదికాండం 13వ అధ్యాయంలో చూస్తే వెండి బంగారము పనివారు పశువుల మందలు విస్తారమైన సంపదతో ఉన్నాడట. హల్లెలూయా. పిల్లల మనుషులకు అసాధ్యములు, దేవునికి సమస్తమును సాధ్యం. ఆయనకి సాధ్యపరచబడాలి అంటే ముందు ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. అబ్రహాము శారాలు వారికి అసాధ్యమైపోయిందిగా ఉంది. వాళ్ళు ప్రయత్నాలు చేసి ఓడిపోయారు. హాగర్ అని ఉపపత్నికను తీసుకొచ్చి బిడ్డను కన్నారు. విభేదం మిగిలింది కాడకి, వ్యక్తులు దూరం అయిపోయారు, కష్టమైపోయింది. అటువంటి అబ్రహాము పరలోకపు తండ్రి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చినప్పుడు అంటున్నాడు అనమాట, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏదైనా నున్నదా? మీదటికి కాలము నిర్ణయ కాలంలో నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు షారాయి కుమారుడు కనెను. షారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవునా నువ్వు నవ్వితేవి అనేను. దేవునికి స్తోత్రం. అప్పుడు మనుషులు అక్కడ నుండి లేచి షోదేమ తట్టు చేరి అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళాను. చాలు. మన ఆత్మీయ జీవితంలో పిల్లలారా, అబ్రహాము ప్రయత్నం, షారా ప్రయత్నం విఫలమైపోయింది. కానీ దేవుని మాట నెరవేరట 21వ అధ్యాయంలో దేవుడు నిర్ణయ కాలంలో కుమారునిచ్చిన అతనికి ఇస్సాకు అని పేరు పెట్టారు. మన ప్రాంతపు ఆలోచన తలంపుల్లా కాక అబ్రహాము యొక్క జీవితంలో దేవుడు కార్యం చేయటానికి ఒక రుజువు లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనమా చూడండి. ప్రభు హస్తము అతనికి తోడైండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగును అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి.
దేవునికి స్తోత్రం. ఒక దైవ కార్యం నీ కుటుంబంలో జరగాలి, నీ వల్ల జరగదు జరగదు జరగదు. మనుషులకు అసాధ్యం. అయినను దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉండు, పరిపూర్ణముగా ఆయన మీద ఆనుకో, పరిశుద్ధుడైన దేవుని వైపు చేతులెత్తు, మహోన్నత శక్తి కలిగి ఉండు, ఆయన పాదాలు గట్టిగా పట్టుకో, నీవు నన్ను దీవించే వరకు విడిచిపెట్టని మొర్ర పెడతా ఉండు. జకరియా నిండు ముసలోడైపోయాడు, పిల్లలు లేకపోయినా యాజకత్వం మానలేదు. నాకేం చేసేవని, నేనేం చేయను ప్రభువా, గొడ్డోడు అంటున్నారు అందరూ అని అనలేదు. స్తోత్రం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున న్యాయ విధులు చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. ఎలిజబెత్తు వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. దేవునికి స్తోత్రం. ఏంటి ప్రయోజనం? లేదు లేదు. మనుషులకు అసాధ్యం అంతే, మనుషులకు అసాధ్యం అంతే. ఎలాగ అసాధ్యం? జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయుచు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజలు సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. జకరియా అతను చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్యని ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు. దేవునికి స్తోత్రం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై, చాలు చాలు చాలు, నీవు కనబోయే కుమారుడు ప్రభు దృష్టికి పరలోకమునున్న మనుషులందరికంటే గొప్పవాడు. హల్లెలూయా. కానీ జకరియా అనుకుంటున్నాడట, ఈ జకరియా అనుకుంటున్నాడట, నేను ముసలోడ్నే, అయ్యి బాబు నాకు పిల్లలేటని నమ్మలేకపోవచ్చుండేను. అతను ఏం చేస్తున్నాడమ్మా? నమ్మలేకపోతున్నాడు. అతని నమ్మకం అపనమ్మకముగా మారిపోయింది. కారణం, దేవుని సముఖములో నిలిచిన గాబ్రియేలు దూత మాటలాడి ఈ సువర్తమానము తెలుపుటకు వచ్చితనని అతనితో చెప్పితే అతను ఏం చేస్తున్నాడు? నమ్మలేకపోతున్నాడు. కారణం మేము ముసలోళ్ళం అండి, మాకు పిల్లలు ఎలా కంటారో, నా భార్య ముసలదే అని అనుకుంటున్నారు. నిజమే, మనుషులకు ఇది అసాధ్యములు. కానీ దూత ఏమంటుందో తెలుసా? 37వ వచనంలో, దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియ, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము. నమ్ముతున్నావా తల్లి? దేవుని మాట కొరకు ఎదురు చూడు, వాగ్దానం కొరకు ఎదురు చూడు. ఈరోజు వాగ్దానం ద్వారా నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేసి ఈ రాత్రి, రేపు ప్రభు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను గొప్ప జనముగా చేయగల సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో, మహిమ కలిగిన దేవుని సన్నిధిలో ఎలిజబెత్తు పిల్లరా, ఆ విషయాలు వినగానే ఆమె సిగ్గుతో, భయముతో, అవమానంతో లోపల దాక్కుంటుందంట. ఎవరో ముసలావిడు కదా, గర్భవతి అంటే మరి ఏం చేస్తుంది? భయం, సిగ్గేస్తుంది. ఎలాగారు? ఏ వయసులో జరిగే ఆ వయసులో జరగాలండి. వయసు ఉడికిపోయాక జరిగితే మరి అది ఎలాగా? దేవునికి స్తోత్రం.
కానీ అక్కడ అద్భుతం ఏంటో తెలుసా? ఆ దినములందు మరియ లేచి యోధా ప్రదేశంలోను కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎలిజబెతు మరి యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనిదే బిగ్గరగా ఇట్లనెను. దేవునికి సిగ్గుపడుతున్న వ్యక్తి, అవమానముగా ఎంచుకున్న వ్యక్తి, మనుషులు ఎవరికి కనపడతలేని వ్యక్తి దేవుని ఆత్మ సహాయం ద్వారా ఏం చేస్తుందంట? ప్రవచనాలు పలుకుతుంది. ప్రియులారా, మీరు బాగా గమనించండి. శారా నమ్మలాక నవ్వింది, అబ్రహాము కూడా సాగిలిపడి నవ్వాడు. మనుషులకు అసాధ్యములు చెప్పండి, దేవునికి సాధ్యము. ఇక్కడ ఎలిజబెత్ జకర్యా నమ్మలేకపోతున్నారు. యోహాను అనే కుమారుడు పుట్టాడు. అక్కడ ప్రభు హస్తము అతనికి తోడయుండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగును అని వాటిని మనస్సులో ఉంచుకొనిది. ఎలాంటి వాడవుతాడు బాబోయ్, స్తోత్రం. వీడి జననం, వీడి పుట్టిక, వీడి పెంపకం అబ్బో చాలా విడ్డూరంగా ఉంది. స్తోత్రం. నమ్ముతున్నావా? మనుషులకు అసాధ్యములు, దేవునికి సమస్తమును సాధ్యమే. ఎలిజబెత్ జకర్యాలకు బిడ్డలు పుట్టరని నమ్మేశారు. పుట్టరో, ముసలోళ్ళకి పుడతావేంటి అనుకున్నారు. అక్కడ శారా అబ్రహాములు సాగిలిపడి నవ్వుకున్నారు దేవుని ఎదుట. భలే దేవుడు ప్రభువా అనుకున్నారు. దేవుడు భలే దేవుడు, స్తోత్రం. మంచి దేవుడు, అద్భుతాలు చేసి వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం చేశాడు. 3వ మాట చూద్దామా? ఇర్మియా ప్రవచన గ్రంథం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు. అక్కడ 32వ అధ్యాయం 26వ 32:20. అంతటి యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. దేవునికి స్తోత్రం. ప్రవక్త ఇర్మియా ఇక్కడ కొన్ని సంఘర్షణలు జరుగుతున్నాయి, కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇర్మియా ప్రవచనాలు గొడ్డల పెట్టిగా ఉండటం వల్ల ఇర్మియాని తీసుకెళ్ళి జైల్లో పాడేశారు. ఇర్మియాని బందీ గృహంలో పాడేశారు. ఇర్మియాకు ప్రశాంతత లేదు, ఇర్మియాకు మనశ్శాంతి లేదు. ప్రజలు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు, త్రోవ తప్పి తిరుగుతున్నారు. ఇలాంటి కాలంలో ఏడుస్తున్నాడు. హల్లెలూయా. అయ్యా, నీ ధర్మశాస్త్రాన్ని తోసేసారయ్యా, నీ ప్రజలు నీ ధర్మశాస్త్రాన్ని తోసేశారు. బొమ్మలు పెట్టుకుని దండాలు పెట్టుకుంటున్నాడు. ఒక సూర్యదేవత, ఒకడు చంద్రదేవత, ఒకడు అష్టోరీ దేవత, ఒకడు మలోకీ దేవతను పెట్టుకుని పూజిస్తున్నారయ్యా. అయ్యా, ఈ ప్రజలు నాశనం అయిపోతున్నారు అని ఇర్మియా విలపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంచేత ఇర్మియా గ్రంథం తర్వాత వెంటనే విలాప వాక్యాలు ఉంటాయి. అంటే ఏడుస్తూ ఉపవాసాల్లో ఉండి ఉపవాస వస్త్రాన్ని తీయకుండా రాయించాడట ఆ మాటలన్నీ. చాలా భయం కలుగుతుంది కదా. చూడండి, ఒక మాట, మీరు ఒక మాట చూస్తే బాగుతుంది. 17వ వచనం వెనక్కి వచ్చి చూడండి. 17వ వచనంలోకి, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవాను పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఏది లేదు కదా ప్రభు. కానీ ఈ ప్రజలేంటి ప్రభు ఇంత విచ్చలవిడిగా తిరుగుతున్నారు? ఎక్కడ భయం లేదు, నెమ్మది లేదు, సమాధానము లేదు, విధేయత లేదు ప్రభు. వీళ్ళ పరిస్థితులు ఒకసారి కనికరించయ్యా, ఒకసారి కనికరించు ప్రభు. తొట్టెళ్ళిపోతున్నారు ప్రజలు అని ఏడుస్తుంటే
ప్రభు సమాధానం అంటాడు, నీవేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల బడిలో వేయివాడవు, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయములో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలములను బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కనులారా చూచుచున్నావు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభువా, మనుషులకు అన్నీ అసాధ్యాలుగానే ఉంటున్నాయి. మనుషులకు అన్నీ కూడా బలహీనతలే. మనుషులందుకే ఎన్నో కార్యాలు తలబెడుతున్నాడు, సఫలం కావటం లేదు. క్షమించు ప్రభువా, ఈ ప్రజల్లో ఒక మార్పు రావాలని నేను ఆశపడుతున్నాను. ఈ ప్రజల్లో ఒక దైవ స్వరం వినాలని నేను ఆశపడుతున్నాను. ఈ ప్రజల్లో ఒక దైవ ప్రత్యక్షతలు చూడాలనే కోరిక నాలో ఉంది బాబయ్య. నా ఆలోచన తప్పైతే క్షమించి నీ ఆలోచన స్థిరపడుటకు సహాయం చేయవా, కనికరించను ప్రభువా అంటూ, నీవు యెహోవావు, సర్వశరీరులకు దేవుడవు, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అని అడుగుతున్నావు. మొట్టమొదటి మాట, మనుషులకు అసాధ్యములు, దేవునికి సమస్తము సాధ్యమే. 2, అబ్రహాముతో శారాతో మాట్లాడతాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు. 3, ఇర్మియా దేవుణ్ణి కనపరుస్తూ అంటున్నాడు అన్నమాట, నీకు అసాధ్యమైనది ఏది నుండదయ్యా, నీకు అసాధ్యమైనది ఏదిను ఉండునా, నీకెంత లోపడవలసిందే, నీకంత సృష్టి అంతా సాగిలపడవలసిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క సన్నిధిలో, ఆయన పాదపీఠము దగ్గర, ఆయన గవినిలో, ఆయన మొక్క కాంతిలోంచి మనతో మాట్లాడుటకు శక్తివంతుడైన దేవుని సన్నిధిలో ఆయన గొప్ప కార్యాలు మన మధ్యన జరిగించాలి అంటే ఆయనకి నిన్ను అప్పగించుకో. ఆయన చిత్తానికి సాగిలపడు. ఆయన ఇష్టానికి విధేయుడు అయితే మనుషులకు అసాధ్యములు ఆయన సాధ్యపరిచే దేవుడు. అలాంటి సాధ్యపరిచే దేవుడు, నాకంటే మిమ్మల్ని నేను గొప్పవారినిగా చేస్తాను అన్నాడు ప్రభు. నాకంటే మిమ్మల్ని గొప్పవారినిగా చేస్తాను అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచన భాగంలోకి వెళ్ళి మనం చూస్తే ఒక చక్కటి మాట అక్కడ ఉంటుంది. ఒక చక్కటి మాట. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలను 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, ఎవరితను ఆంధ్రేయుని వాడు అన్నాడు అన్నమాట, ఈ పిల్లోడు ఎవడో నా దగ్గర రొట్టెలున్నాయి, చేపలున్నాయి అంటే జనం అందరూ అడుగు చూస్తారు. ఎన్ని ఉన్నాయి ఆడి దగ్గర? 5 రొట్టెలు. పిల్లోడు ఎన్ని మొత్తాడండి? చిన్న చేపలు ఇవన్నీ కలిసి ఓ బుట్టుడు తట్టడు కాదండి, బుట్టుడు. తడ్డంటే ఇప్పుడు మళ్ళీ ఆశపడతారు మీరు. అంటే ఈ ఏమాత్రం మందికి సరిపోతాయి అంటున్నాడు. కొంచెం వెనక్కి వస్తే పునరా పిలుపు, వీళ్ళు భోజనాలు చేయటానికి వీళ్ళకి ఆహారం ఎక్కడి నుంచి తెద్దాం? హలో ఎక్కడి నుంచి తెద్దాం అంటే, కాకినాడ వెళ్దాం ప్రభువా, అవలాపురం వెళ్దాం, లేదా రాజమహేందర్ వెళదాం అంటలేదు. ఎక్కడి నుంచి తెచ్చి పెడదాం అంటే ఈడంటున్నాడు టక్ అంగు కొట్టుళ్ళు అంతమాన ఏదో చేసేసినట్టుగానే ఇంక కొడుతున్నారు. కొడుతుంటే బాబోయ్ వీళ్ళందరికీ దాటాక ఇప్పుడు 200 ధ్యానారాలు రొట్లు తెచ్చినా కొంచెం పెట్టగలుగుతామండి బాబో అంటున్నాడు. ఈడేమో లెక్కల గోల, ఆడేమో ఏమాత్రం మందికి సరిపోతాయంటాడు ఆడు గోల. లోకంలో రకరకాల గోళ్ళండి బాబు. స్తోత్రం.
ఆయనేమో ఆకాశానికి వర్షం కురిపిస్తుంటే వీళ్ళు ఆనకట్లు కట్టుకుని దెబ్బలాడుకుంటున్నారు. అసలు మొత్తం వర్షం ఆగిందానికి ఏం చేస్తారా? కేసీఆర్ బాబా మహానుభావ, జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇద్దరూ కలిసి సమిష్టిగా ఉండాలి, కానీ గొడవలంత మంచి కాదు. దేవుని సన్నిధిలో పిల్లారా, ఈయన అంటాడు ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పగను. లేదు, సూర్పు లేదు, కొడుకు పేరు సోమలింగం. ఇక్కడ అసలు ఏమీ లేదు, కూర్చోమంటే వాళ్ళు ఊరుకుంటారా? ఈ డబ్బులట్టు వాయించేస్తారు, టకడకడకడకడ అన్నం రాయదండి అంటారు. ఇప్పుడు తినండి అంటే తింటలేదు, అప్పుడు లేదంటే పెట్టండు ఆకలి వేస్తుందండు, కడుపులో తిరిగేస్తుంది బాబు. ఇప్పుడు తినమంటే వాళ్ళు చిన్నపిల్లలు వస్తున్నట్టుగా పొడుగంటి చిన్నపిల్లలు వస్తున్నారు. ఇప్పుడు అలాగైపోయింది. దేవునికి స్తోత్రం. వరుసగా కూర్చోబెట్టమంటే 50 మంది చొప్పుని కూర్చుండబెడితే మహానుభావుడు, మహోన్నతుడు, శక్తిమంతుడు యేసు ఆ రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. ఇష్టమైనంత మట్టుగా? అయ్యో బాబోయ్, స్తోత్రం, హల్లెలూయా. వడ్డిస్తే జరిగిన సంభవం ఏమిటో చూద్దాం. తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడానికి తన శిష్యులతో పోగు చేయండి అని చెప్పగా, కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఏంటంటే గంపలు 12 గంపల రొట్టె ముక్కలు ఎత్తుకున్నారట. చూడండి, పేతురు, చిత్తం ప్రభువా, ఆంద్రే, యోహాను, నతానియేలు, యూదా, పిలుపు, ప్రభువా ఒక్కొక్క గంప ఎత్తుకోండి అంటే వీళ్ళు అన్నట్టు, అబ్బాయి ఎంతకాలం మంచి రోజులు వచ్చినాయిరా, ఒట్టి చేతులు ఇంటికి పంపకుండా రొట్టె ముక్కలు ఇచ్చి ఇంటికి వెళ్ళమంటున్నాడు. ఓసారి ఇంటికి వెళ్ళి మన వాళ్ళందరూ కనపడి రేపు వచ్చేద్దాం అనుకుంటే, కాదు అదుగు అబ్బాయి అన్నాడు చూడు అక్కడ, ఆ కుర్రగాడు ముందు నడుస్తూ ఉంటాడు, వెనకాల ఆ కుర్రోడు వెనకాల వెళ్ళండి, ఆ పిల్లవాడు వెనకాల వెళ్ళండి. ఆ బాలుడు ఆ తల్లి పెంచిన పెంపకం, దేవునికి ఇచ్చే మనసు ఇచ్చాడు, పేదలను కనికరించే మనసు ఇచ్చాడు. ఆడెప్పుడో చిన్నప్పటి నుంచి చేస్తానన్నాడు, ఆడు ముఖం చిన్నపుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ పిల్లోడు ముందు నడుచుకుంటే వెళ్తున్నాడట, వెనకాల 12 గంపులు ఏం బో అన్నట్టుగా వీళ్ళు మోసుకొస్తుంటే కాకులు వెనకాల వచ్చేస్తాయి, షో అంటున్నాడు. మరి చేపల రొట్టె ముక్కలు కాకులు వచ్చేస్తాయి కదా. ఈ లోపల సుగుణంపిని గారు చూసిందంట. సుగుణంపిని గారు చూసి, అమ్మోయ్ మీ పిల్లోడు ఈ గొడవ తెచ్చాడో 3 రోజులు అయింది వెళ్ళిపోయాను, 12 మంది పోలీసు వాళ్ళ కూడా వచ్చేస్తారంటే, బాబోయ్ నాయనో ఏసయ్యో నాయన కొత్త దేవుడా నాయన నా పిల్ల ఏ గొడవ తేకుండా, పిల్లోడు ఏ గొడవ తేకుండా సహాయం చేయి నాయన అని ప్రార్థన చేసేస్తుందంట. కొత్త దేవుడికి ప్రార్థన ఎక్కువ చేసేస్తుంది. ఉపవాస ప్రార్థనలో ఇబ్బందులు ఎక్కువ ప్రార్థన చేస్తారు, లేకపోతే ఇంకా టీవీ పడిన వదలరు. ఆశ్చర్యకరమైన ఏంటంటే ఈ 12 గంపలు అరుగు మీద దింపారు. ఏం బాబు మా పిల్లోడు ఏం చేశాడమ్మా అంటే, ఏం చేయలేదమ్మా, నువ్వు వస్తున్నప్పుడు ఆడికి రొట్టెలన్నీ ఇచ్చావంటే 5 ఇచ్చానండి బాబు. చేపలన్నీ 2 బాబుయా, 2 అయ్యాడమ్మా, 2 చేపలమ్మా. అయ్యి బాబాయ్ 3 రోజులు ఉపవాసం ఉండిపోయాడా తినకుండానే. యారా అంటే, అయ్యి బాబా ఆయన మాట్లాడుతుంటేనండి భలే ఉన్నాయండి, ఆటలాడుకుంటే కూడా అలాగ అనిపించదో, ఆ మాటలు వింటుంటే నేను కూడా అంత రోడ్ అయ్యాక అలా చెప్పాలనిపించిందండి అంటున్నాడంటే ఆ పిల్లాడు. మరి ఇప్పుడుగా ఆకలేసిందంటే, అయ్యి బాబు ఇందాక తింటుంటే ఆ రొట్టెలు ఎంత రుచిగా ఉన్నాయండి, మా ఇంటికాడ మా అమ్మ పెట్టిన రొట్టెలేనా అనుకున్నాను. కానీ ఆకాశానికి దేవుడు ఆశీర్వాదం పలికాడు కదండి, రుచి, మధురం, ఆశీర్వాదం అన్నీ కలిసి వచ్చేసిరండి అంటున్నాడట. ఈ అమ్మ ఈ బిడ్డను చూసి దేవుని స్తుతిస్తుందంట. అంటున్నారట, ఎంత మంచి కొడుకుని కన్నావమ్మా, నీ పిల్లోడమ్మా ఉన్నవన్నీ దేవునికి ఇచ్చేసాడు,
ఇదిగో 12 గంపల ఆశీర్వాదం మీ ఇంటికి వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, దేవుని సన్నిధిలో ఇవ్వటంలో ఉండే ఆశీర్వాదం, పొందుకుంటంలో ఉండే కృప చాలా గొప్పది. కానీ వీళ్ళు అంటున్నారు, ఇంతమందికి ఎలా జరిగిపోతాయంటే అందరూ తినగా 12 గంపలు మిగిలిని. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో మిగలాలి అంటే ముందు దేవునికి ఇవ్వటం మొదలు పెట్టాలి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక్క మాట, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితననుటకు ఇది నీకు సూచన. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఏంటంటే ఏ వ్యక్తి ఊహించలేని కార్యములో మనుషులకు అసాధ్యములు కదా, దేవునికి సమస్తమును సాధ్యం. మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎలా సరిపోతాయి? మనుషులైతే చాలు, దేవుని చేతికి వెళ్తే సమృద్ధి. ఈ నిర్గమాకాండం 3వ అధ్యాయములో 12వ వచనంలో మనం చూస్తే, నేను నిశ్చయముగా నీకు తోడయుందును. అది మోషేకి అభయం ఇస్తున్నాడు, తోడుగా వస్తాను. ఎందుకు భయపడుతున్నావు? నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ ఎదుట ఏ రాజు నిలవలేడు. నీకు అసాధ్యమే, నువ్వు నత్తోడు. నీకు అసాధ్యం కాబట్టి రాజ్యార్గాన్ని వదిలేసి గొర్రెలు మేపుకుని ఇక్కడికి వచ్చావు. ఆ గొర్రెలు పిల్ల దొరికింది, పిల్లలు దేవుడిని అన్నీ మర్చిపోయావు. రా, బయటికి రా అంటుంటే ప్రభు అతన్ని గొప్పవాడిని చేసి అభిషేకించి తోడుగా ఉంటానన్న దేవుడిని నమ్మి 2:24 నేను ఎక్కువ చెప్పను. 2 కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనెను. మర్చిపోయే దేవుడు కాదు, చేతకానివాడు కాదు, శ్రమలోంచి విడిపించేవాడు. ఆయనకి అసాధ్యమైనది ఏదైనా కలదా అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? మనుషులకు అసాధ్యము, దేవునికి సమస్తం. 430 సంవత్సరాలు బందీగృహంలో ఉండిపోయి రాలేకపోతున్నారు బయటికి. అది మనుషుడు వల్ల జరగదు, దేవుని వల్ల. కానీ దేవుడు అంటున్నాడు, వారు మూలుగులు నేను వింటున్నాను. 16వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట, మంచి మాట. 16:15లో ఇక్కడ ఒక మంచి మాట, నిర్గమాకాండంలోనే. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇది ఏమి అని ఒకరు చెప్పుకొనిరి. దేవునికి ఇస్తూ కారణం, వారు ప్రయాణంలో దేవుడు పూరేళ్ళు, వారి ప్రయాణంలో మన్నా. మోష భాషలో ఏమని చెప్పండి? హెబ్రీ భాషలో మన్నా. ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. అదేమి ఇదేమి తెలియదు, మనుషులకు అసాధ్యం. ఎన్ని లక్షల మందికి నీళ్ళు ఎలాగా, టెంట్లు ఎలాగా, ఆహారం ఎలాగా, దారి ఎలాగ ఎవరు బాగు చేస్తారు? ఎవరు అంటే అవును, ఇది మనుషులకు అసాధ్యం. అయ్యా, ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి? రేపు 5వ తారీఖు నాకు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉంది ప్రభువా. మరి సమస్య రేపు 15వ తారీఖు కార్యక్రమం నువ్వు అద్భుతంగా జరిగిస్తావు నేను నమ్ముతున్నాను. 5వ తారీఖు జరిగే కార్యక్రమం అద్భుతంగా జరిగిస్తున్నావు నేను నమ్ముతున్నాను అని మనం ఆయన మీద ఆనుకుంటే చెప్పండి, ఎవరిని మనస్సు నా మీద ఆనుకొనునో వారు నేను పూర్ణ శాంతలను కాపాడేదును. ఇశ్రాయేలు దేవుడు కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు కదా. ఆయన మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని పోషించే దేవుడు. ఆయన అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటే దాని అర్థం మనుషులకు అసాధ్యములు, దేవునికి సమస్తము సాధ్యములే. మరి ఇన్ని లక్షల 6 లక్షల కాలి జనాంగం, పశువులు, పిల్లలు, ఇంచు 20 లక్షల మందికి నీళ్లు, లైటు, దారి, ఆహారం, రొట్లు, మాంసం ఎక్కడ తేగలదు?
మనుషులకు అసాధ్యం. దేవునికి సమస్తమును గంపలతో నిండిపోయింది. పిల్లరా, ఈ ఉపవాస ప్రార్థనలో నీకు అసాధ్యమైనది ఏమిటి? నీకు అడ్డుగా ఉన్నది ఏమిటి? నిన్ను బలహీనపరుస్తున్నది ఏమిటి? నిన్ను కుంగదీస్తున్నది ఏమిటి? ఎందుకు ఎక్కెక్కబడుతున్నావు? ఎవరితో చెప్పుకోలేని స్థితిలో ఎందుకున్నావు? మోకరించు, చేతులెత్తు, ప్రభు పాదాల దగ్గర ప్రతిష్టతలోకి రా. ఎంత అవమానం నీ ఎదుట ఉందో అంత దీవెన నా ప్రభు ఇస్తున్నాడు అన్నావు. ఎంత ఇబ్బంది నీకుందో అంత దీవెన ఆశీర్వాదం అభయాస్తం కనికరహస్తం తోడుగా ఉన్నాడు. నీక సాధ్యమైనది లేదు, సమస్తము సాధ్యము నీకు. నీక సాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యము నీకు. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. నీక సాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యము నీకు. నీక సాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యము నీకు. వ్యాధుల నుండి స్వస్థపరచుట సాధ్యం, బలహీనతలను తొలగించుట సాధ్యం. వ్యాధుల నుండి స్వస్థపరచుట సాధ్యం, బలహీనతలను స్వస్థపరచుట సాధ్యం. నీకు సాధ్యమైనది లేనే లేదయ్యా. నీకు దేవానికి వందనాలు. మహోన్నతుడా, సర్వాధికారి, నిరంతర స్తోత్రార్హుడా, నీకు వందనాలు ప్రభా. ఈ సాయంకాలం ఉపవాస ప్రార్థనలో నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మనుషులకు అసాధ్యములే ప్రభా ఇవన్నీ కూడా. నువ్వు మాతో ఉంటే, నువ్వు మాతో వస్తే అన్నీ సాధ్యమే. నువ్వు మాతో వస్తే అన్నీ సాధ్యం. రెండయ్యా రెండు ప్రభువా. నిత్యము మాతో వస్తున్నందుకు వందనాలు. మమ్మల్ని విడిచిపెట్టొద్దు. నీ రాజ్యములో చేయబట్టుకుని నడిపించే వరకు మమ్మల్ని విడిచిపెట్టు. నీ వాక్యము చేత ధైర్యపరిచి ఆపదల్లో, అవమానాలు, వేదనలో ఏ పరిస్థితిలో ఉన్నావు సోదరుడా? ఏ పరిస్థితిని కృంగదీస్తుంది? లే, ప్రభు నీకు తోడై ఉండి నీ దుఃఖ దినాలు సమాప్తం చేసి నీ పరిస్థితులకు విడుదల ఇచ్చి నీకు నెమ్మదిని దయచేయగల దేవుడు. ప్రియులు, రాజారావు గారు తన భార్యకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. సంపూర్ణ శక్తిని దయచేయండి. ఏ బలహీనత నీ బిడ్డను కృంగదీయకుండా యేసునామములో విడుదల ఇవ్వండి నాయన. స్వక్త శక్తులుగా చేయండి, ఆరోగ్యవంతులుగా చేయండి, బలమును దానం చేయండి, అభిషేకంతో కప్పండి. నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ ప్రజ్ఞగల ఆత్మను దయచేయండి ప్రభా. రేపు ఆదివారం అయినా నీ సన్నిధికి అవకాశం దయచేయండి. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకునే మనసు, కనీసం ఒక గంట అయినా, 9 గంటల నుంచి 10 గంటలకైనా ప్రార్థన చేసుకునే మనసు ప్రతి వారికి దయచేయండి.
చాలా కుటుంబాలు మూలరాయిలు వేసుకోవాలని సిద్ధపడుతున్నారు. అవును ప్రభా. బేస్మెంట్ కట్టాలని ఆశపడుతున్నారు. సహాయం చేసి ద్వారం తెరవండి. సహాయం చేయండి ప్రభా. ఆ బిల్డింగ్లు కట్టడానికి కావాల్సిన బేస్మెంట్ కావాల్సిన అమౌంట్ సిద్ధపరచండి. కృప చూపించండి. ఆదరణ, అభిషేకం, నెమ్మది, మహాకనికరం తోడుగా ఉంచండి. జయమిచ్చినట్టు ప్రభా. మనుషులకు అసాధ్యమైనవి నీకు సాధ్యం చేయగల దేవుడావు. నువ్వు గొప్ప కార్యాలు చేయగల దేవుడవు. కృంగిన వారిని ఆదరించగల దేవుడవు. బలహీనులను బలపరచగల దేవుడవు. మీరే సహాయించి లేవనెత్తండి. ఇర్మియా వ్యాఖ్యలు పడినట్లుగా, అబ్రహాము శారాలు నేలకు సాగిలపడినట్లుగా, ఎలిజబెత్ జకర్యాలు సాగిలపడి ఇతడు ఎంత గనుడో చూడుడి. అవును ప్రభా, నువ్వు గనుడు అయ్యా. నీ కృప మాతో ఉంచండి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కనికరించండి. కోవిడ్ కేసులు అక్కడక్కడ కనబడుతున్నాయి. యేసులో పూర్తిగా 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 విడుదల కలుగునుగాక. నెమ్మది సమాధానం దయచేయండి. ప్రయాణంలో, రాకపోకల్లో, వ్యవసాయ విత్తనాలు వేసుకుంటూ ఉడుపులు సిద్ధపడటంలో అన్ని విషయాల్లో సహాయించి చేతి పనులను మీరు ఆశీర్వదించండి. నూతన కార్యం, నూతన పరివర్తన దయచేసి నీ సాక్షార్థంగా వాడుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రహస్త నామమును అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనాము సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము, అపజయము కలుగునుగాక. యేసు నామములో విజయం 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 కలుగునుగాక. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.